బాగుంది. మూవీ ఎలా ఉందన్న? బాగానే ఉంది. ఎలా ఉంది? ఓకే పర్వాలేదు. హీరో గారి క్యారెక్టర్ ఏ విధంగా ఉంది? అంటే బాలీవుడ్ మనకు సంజయ్ దత్తును ఇంకా రామ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉంది? క్యారెక్టర్ విలన్ బాగా చేసి సంజయ్ బాగుంది, సంజయ్ కూడా బాగుంది, స్మార్ట్ శంకర్ కూడా బాగా చేసి. అంటే మనకు ఫస్ట్ పార్ట్ తోని కంపేర్ చేసుకోవచ్చా? అంతకంటే ఎక్కువ ఉందా లేకపోతే ఫస్ట్ పార్ట్ కంపేర్ చేసుకోవాలి, ఇది వేరే డిఫరెంట్ క్యారెక్టర్. ఓవరాల్ గా 5 out of ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? సూపర్ ఉందన్న. క్లైమాక్స్ సూపర్ భయ్యా, సూపర్. హీరో గారి క్యారెక్టర్ ఏ విధంగా? హీరో గారి క్యారెక్టర్ ఏ విధంగా? సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ కంటే మస్తు ఉన్నాయి. సెకండ్ వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం. అంటే లాస్ట్ కు మళ్ళీ ట్విస్ట్ పెట్టిరా? ట్విస్ట్ ఉంది అన్న, ట్విస్ట్ ఉంది, ఖచ్చితంగా ఉంది. ట్విస్ట్ ఉంది. అంటే మనం ఫస్ట్ పార్ట్ తోని కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ఎక్కువ పెట్టిరా తక్కువ పెట్టిరా? మస్తు ఉన్నది. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. ఓవరాల్ గా మీరు 5 out of ఎంత ఇవ్వాలనుకుంటారు మూవీకి? 4.5. 5/5. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. పూరి జగన్నాథ్ తీసిండు వేరే లెవెల్. పర్లేదు, బాగుంది, గుద్ద ఉంది. ఇచ్చి పడేస్తాడు సినిమా మాత్రం, చూడొచ్చు. మనం ఫస్ట్ పార్ట్ తోని కంపేర్ చేసుకుంటే మూవీ ఏ విధంగా? కొంచెం సాంగ్స్ మటుకి డబ్బింగ్ చేసుకుండు అంతేగాని మిగతా సినిమా మాత్రం కేక. సాంగ్స్ కూడా పోయింది కొంచెం. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో ఓన్లీ అదే సీన్ పెట్టడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అంతేగాని మిగతా మొత్తం కేక సినిమా. సాంగ్స్ కొంచెం డబ్బింగ్ ఇచ్చిండు అంతే. ఇక కానీ పూరి జగన్నాథ్ మాత్రం వేరే లెవెల్. ఆయన ఫ్లాపులు ఇట్లు ఆయనకు సంబంధం లేదు. ఆయన వేరే, ఆయన అంటే ఇప్పుడు మనకి వీళ్ళు ఏ గ్రేడ్ అని చెప్పేసి మూవీ వాళ్ళు వీళ్ళకి గ్రేడింగ్ అయితే ఇచ్చేసిర్రు. అయితే మనకు మూవీ అనేది ఫ్యామిలీ పరంగా చూడొచ్చా అందరూ? బాగుంది, చూడొచ్చు పక్క చూడొచ్చు. మనకు అంటే బాలీవుడ్ క్యారెక్టర్ అలాంటి ఫ్యామిలీ చూడకుండా అలాంటి ఏం ఉండదు. మంచి అందరు చూడొచ్చు, అన్ని వర్గాలు చూడొచ్చు.